హరే కృష్ణ పిల్లలు, మనం ఈరోజు ఏం చెప్పుకోబోతున్నాం? వెరీ గుడ్. మ్యాథమెటిక్స్లో డేటా హ్యాండ్లింగ్ గురించి చెప్పుకోబోతున్నాం. అయితే మనం డేటా హ్యాండ్లింగ్లో ఒక 3 టైప్స్ టేబుల్స్ గురించి చెప్పుకున్నాం. ఏంటంటే అవి చెప్పండి. 3 టైప్స్ గ్రాఫ్ చెప్పాం మనం. 2 టేబుల్స్ వస్తాయి. టాలీ మార్క్స్ ఒక టేబుల్ లాగా గీస్తాం, ఇంకా పిక్టోగ్రాఫ్ గీస్తాం, బార్ గ్రాఫ్ గీస్తాం. దానికోసం ముందు మనకి డేటా హ్యాండ్లింగ్ అంటే దత్తాంశ నిర్వహణ, దత్తాంశం కావాలి. దానికోసం మనం ఏం చేసాం? కొన్ని పువ్వులు కలెక్ట్ చేసాం, అవునా? ఇవన్నీ కూడా పువ్వులు. ఏంటి ఈ ఫ్లవర్స్? ఏంటవి? ఇవేంటి? ఓకే, ఈ ఫ్లవర్స్ అన్ని మీరు కలెక్ట్ చేసి తెచ్చారు కదా. ఈ ఫ్లవర్స్ ని మనం టేబుల్ రూపంలో రాసాం, అంతేనా? మీ అందరూ కూడా ఏ టేబుల్స్ తయారు చేశారో ఇప్పుడు చూస్తారా? ఫస్ట్ మీరు చూపించండి. ఏంటి తయారు చేశారు మీరు? గణన చిహ్నాలు అంటే టాలీ మార్క్స్, అంతేనా? అయితే ఏంటి టాలీ మార్క్స్ తయారు చేశారు కదా, చెప్పండి నాకు. ఇది ఈ టేబుల్ పెట్టు. నువ్వు కూడా అదే చేసావా? చెప్పు, ఏంటి ఈ టేబుల్ గురించి చెప్పండి. తంగేడి పువ్వులు 5 ఉన్నాయి, అందుకని ఏం చేసావు? 5 గీతలు గీసుకున్నాం. ఒకటి అడ్డంగా గీయాలి. అప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి? 5 నెంబర్ వేయాలి. అంటే మనం టాలీ మార్క్స్ గణన చిహ్నాలు ఎలా గీస్తాము? పువ్వుల పేర్లు, గణన చిహ్నాలు, తర్వాత సంఖ్య రూపంలో గీసాం. అయితే ఇక్కడ క్వశ్చన్స్ కూడా రాసావు. ఏంటి రాసావు చెప్పు? ఏ పూల సంఖ్య ఎక్కువగా ఉంది? వాడంబరాల పూల సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే ఈ టేబుల్ గీసిన తర్వాత నీకు ఏవి ఎక్కువగా ఉన్నాయో అవి చెప్పావు, అంతేనా? అయితే నువ్వు చెప్పు, ఏ తక్కువగా ఉంది? ఏ పూల సంఖ్య తక్కువగా ఉంది? మందార పూల సంఖ్య తక్కువగా ఉంది. ఎంత? మందార పూలు 2 ఉన్నాయి, అంతేనా? వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ గణన చిహ్నాల తర్వాత మీరేంటి తయారు చేశారు? పిక్టోగ్రాఫ్. ఏంటి? చూపించండి. ఇది పిక్టోగ్రాఫ్. పిక్టోగ్రాఫ్ అంటే మనకి ఇందులో చిహ్నాలు ఏమి ఉండవు. ఏంటి గీస్తాం మనం? పటాలు గీస్తాం, చిత్రాలు గీస్తాం కదా. అయితే మీరేంటి గీసారు? ఒక్కొక్కరు చెప్తారా? ఏంటిది? అంటే మందార పూలు 2 బొమ్మలు గీసాం. పిక్టోగ్రాఫ్ అంటే బొమ్మ రావాలి కాబట్టి ఎదురుగా ఏం చేసాం? నెంబర్ వేసాం. మళ్ళీ కిందన 25. తర్వాత చామంతి పువ్వులు 3, తంగిడి పువ్వులు 5, బంతి పువ్వులు 6. టోటల్ ఫ్లవర్స్ ఎంత? 45. అందరికి 45 వచ్చిందా? వెరీ గుడ్. పిక్టోగ్రాఫ్స్ చాలా అందంగా గీశారు, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకేంటి గీశారు? లాస్ట్ టైప్ ఏంటి చెప్పాం మనం? బార్ గ్రాఫ్. వెరీ గుడ్. చూడండి, బార్ గ్రాఫ్ కోసం ఏం చేశారు? ముందు టేబులర్ ఫామ్ రాశారు కదా. ఒక టేబుల్ తయారు చేశారు. ఏంటి చేశారు చూడండి. బార్ గ్రాఫ్ ని తెలుగులో కమ్మీ చిత్రం అంటారు కదా. కమ్మీ రేఖా చిత్రము. ముందు అన్ని పువ్వుల పేర్లు, సంఖ్య వేశారు. దానికి ఏం తయారు చేశారు? బార్ గీశారు. గ్రాఫ్ పేపర్ మీద ఏం చేశారు? గీశారు. ఎందుకు? బార్ గ్రాఫ్ వల్ల మనకి ఉపయోగం ఏంటి చెప్పండి. చూడగానే మనం ఏది ఎక్కువ ఏది తక్కువ క్లియర్ గా చెప్పియచ్చు, కౌంట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఈ రెడ్ కలర్ ఏంటమ్మా? మందార పూలు. మరి ఇవ్వు? వెరీ గుడ్. ఇప్పుడు ఇందులో అన్నిటికన్నా పొడవుగా ఎక్కువగా ఉన్నవేంటి? చూడండి, అందుకే కమ్మీ చిత్రంలో అది చాలా ఎక్కువగా ఎత్తుగా వచ్చింది. మన అన్నిటికన్నా తక్కువగా చిన్నగా ఉంది మందార పూలు, చిన్న కమ్మి వచ్చింది. చూసారా? చూడగానే ఇందులో ఏవి ఎక్కువ ఏవి తక్కువ అనేది మనం తొందరగా చెప్పేయచ్చు. దానికే ఈ గ్రాఫ్స్ అన్ని మనకి ఉపయోగపడతాయి కదా. మీ అందరికి బాగా అర్థమైందా? వెరీ గుడ్ పిల్లలు, మీరందరూ చాలా బాగా చేశారు.